ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. అంటే అదే 'గాడ్ ఆఫ్ వార్' త్రివిక్రమ్ గారి డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా ఇవాళ ఒక అప్డేట్ అయితే ఉండబోతుందని చెప్పేసి నాగవంశి గారు ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు. సో 'గాడ్ ఆఫ్ వార్' అనగానే మనకు ఆల్రెడీ ఈ సినిమా కథాంశం ఎలా ఉండబోతుందో తెలుసు. కార్తికేయ స్వామి చరిత్రని ఇందులో చూపించబోతున్నారని చెప్పేసి గతంలోనే ప్రకటించేశారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఒకసారి 'మురుగన్' బుక్‌ని కూడా చేతిలో పట్టుకొని తిరిగిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు చాలామంది నెటిజన్స్ ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు, కార్తికేయ స్వామి చరిత్ర తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నెట్‌లో సెర్చ్ చేసేస్తున్నారు. ఈవెన్ ఒక చాగంటి గారి ప్రవచనాలు కార్తికేయ స్వామి గారికి సంబంధించి కూడా వైరల్ అయిన సందర్భాలు మనం చూసాం. అసలు కార్తికేయ స్వామి చరిత్ర ఏంటి? మరి చాగంటి గారు ఏం చెప్పారు? ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఎలా కనిపించబోతున్నారు కార్తికేయ స్వామి? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా! దీనికి సంబంధించే సమాధానం వెతికేందుకు మనతో పాటే ప్రముఖ జ్యోతిష్యులు సత్యనారాయణ గురువు గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి కార్తికేయ స్వామి చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం ఆదిత్య గారు. సో ఇవాళ కార్తికేయ స్వామి చరిత్రను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ పాత్రకి కార్తికేయ స్వామిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించబోతున్నారు. సో ఇప్పుడు చాలామంది నెటిజన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఏంటి చరిత్ర అని తెలుసుకునేందుకు కూడా. మరి ఆ చరిత్ర ఒకసారి చెప్పండి. అలాగే చాగంటి గారి ప్రవచనాలు కూడా ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. కార్తికేయ స్వామి గారి గురించి చెప్పినవి ఒకసారి అవన్నీ కూడా ఒకసారి చెప్తారా? తప్పకుండా. నారదాది దేవయోగి బృందహరన్ నికేతనం బర్హివర్య వాహమిందు శేఖరేష్ట నందనం భక్తలోక రోగ దుఃఖ పాప సంగ భంజనం భావయామి సింధు తీరవాసినం షడాననం. ఇది మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకం. షడాననం అంటే 6 ముఖాలు కలిగినటువంటి వాడు. ఆ పాత్రని ఎవరు పోషిస్తున్నారు? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మనవడైనటువంటి మన చిన్న ఎన్టీఆర్. ఈయన కూడా మల్టీఫాసెటెడ్ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి, మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నందమూరి వంశంలో ఉన్నాయి. మనకి అఘోర ఆ సినిమా తీసినటువంటి బాలకృష్ణ నందమూరి అద్భుతంగా దాన్ని రక్తి కట్టించాడు. నందమూరి వంశం ఏ పాత్రను వేయాలనుకున్నా ఆ పాత్రను ఆటోమేటిక్గా అది వీళ్ళ కోసం పాత్ర సృష్టించబడింది, అంతేగాని పాత్ర కోసం వీళ్ళు సృష్టించబడలేదు. ఏ పాత్ర అయినా సరే, ఒక రావణుడిగా వేయాలన్నా, ఒక మన జూనియర్ ఎన్టీఆర్ కూడా యముడిగా వేశాడు. యమగోల్లో అద్భుతంగా రక్తి కట్టించాడు. ఒరిజినల్ యముడే భయపడ్డాడు అనమాట మన జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్. ఆ రోజు వాళ్ళ తాత యమగోల్లో పెద్ద ఎన్టీఆర్ భయపెడితే సమైక్యవాదం సమతావాదం అంటూ ఆయన స్ట్రైక్ చేయాలి, ఏంటి 6 hours డ్యూటీ ఉండాలి అంటూ తన డైలాగులు పంచులతో దడదల్లాడిచ్చాడు హాల్స్. ఆ విధంగా ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా గాడ్ ఆఫ్ వార్ అంటే సైన్యాధిపతి, అయిన దేవ సైన్యాధిపతి. అందుకే ఆయన్ని దేవసేన అని, దేవ సైన్యం ఎంత ఉందో దానికి చీఫ్ కమాండర్ అనమాట. సో దీంట్లో ఏముండాలండి? లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఫుల్ ఫ్యామిలీ ఎవరిదండి? నందమూరి ఫ్యామిలీ. మన జూనియర్ ఎన్టీ రామారావు ఫుల్ కింద నుంచి పైదాకా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడే. నడుస్తుంటే నాయకత్వ లక్షణాలు పుష్టి. ఆ రోజు విద్యార్థి దశలో జైలుకి వెళ్ళాడు చూసావు, ఫస్ట్ సినిమా ఏంటది? ఆ సినిమా పేరు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మనం చూసుకున్నట్లయితే నాయకత్వ లక్షణాలు వేసుకుంటూ వచ్చి గ్యారేజ్, అదేం జనతా గ్యారేజ్లో ఆయన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత మరి అలా చేసుకుంటూ వచ్చి ఒక లాయర్ కింద తమలపాకులు నములుతూ ఉంటాడు. ఆ సినిమా ఏంటి? మధ్యలో లాయర్ వాడుకుంటూ ఉంటాడు, ఇక్కడ దింపండి అక్కడ దింపండి అని. జూనియర్ ఎన్టీఆర్ అందులో ఫైట్ చేస్తాడు. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ. అరవింద సమేతలో తన విశ్వరూపాన్ని చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ విధంగా కార్తికేయలో ఇక్కడ వాళ్ళ తాత పేరు నిలబెడుతూ ఆయన పౌరాణిక పాత్రలకి పేరు వంశం, నందమూరి వంశం అనేటటువంటిది పుట్టినిల్లు అనమాట. సో ఆ విధంగా మన గురువు గారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రొద్దున ఉదయం పుట్టి సాయంత్రం కల్లా తారకాసురుడిని మదించినటువంటి వాడు అంటూ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాగరేషన్, అతిశయోక్తి కాదు అదంతా. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ కార్తికేయ పేరుతో వచ్చినటువంటి ఒక సినిమా కూడా
వేరే హీరో యాక్ట్ చేశాడు, కార్తికేయ ఆ సినిమా పేరు. అంటే అందులో పేరు పెట్టారు గానీ కార్తికేయ స్వామి చరిత్ర అయితే లేదు, చూపించలేదు. అది కృష్ణుడి యొక్క బ్యాంగిల్ దొరకడము అట్లాగా చూపించారు. సో కానీ నాగులను చూపించారు, పాములన్నీ కూడా ఆయన కాటేయకుండా ఇట్లా. అవును. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మంది నాగదేవతలను పూజ చేస్తారు. నాగదేవతలు లేడీస్ కూడా ఉంటారు. రేణుక, ఎల్లమ్మ, మన జలదుర్గ, అప్పుడు మనకి ఎల్లమ్మ తల్లిని మనం ఇక్కడ బల్కంపేటలో పూజ చేస్తాం. అలాగే మగదేవుళ్ళు అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అంటాం. అనంతుడు, శంకుపాలుడు, తర్వాత శ్రీకృష్ణుడు మదించినటువంటి కాళీయుడు యమునా నదిలో, ఇలా అనంతుడంటే ఆ విష్ణుమూర్తి పడుకున్నది, ఆదిశేషుడు, ఇలా ఈ అనంతాది నవకుల నాగదేవతలకు కూడా అధిపతి ఎవరో తెలుసా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆడనాగదేవతలు, మగనాగదేవతలకు కూడా అధిపతి ఎవరో తెలుసా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే నాగదోషం, కాలసర్పదోషం, ఏ దోషాలైనా సరే, సర్పదోషం, ఈ దోషాలన్నీ పోవాలంటే ఎవరిని పూజ చేయాలో తెలుసా? విడివిడిగా ఎవరిని చేయనవసరం లేదు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అంటూ ఆయన్ని కనుక చేసినట్లయితే సర్వ దోషాలు పోతాయి, ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా. అలాగే అసలు కార్తికేయ జన్మం గురించి మనం చెప్పుకుందాం. తారకాసురుడు అనేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు పుట్టాడు. వాడు ఎంత తెలివైన వాడంటే, అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరి అమ్మవారు శివుడు ఏం చేస్తాడంటే, పార్వతీదేవి కాల్చుకొని చచ్చిపోయింది, సతీదేవి చచ్చిపోతే ఆ శవాన్ని శివుడు భుజం మీద వేసుకొని మొత్తం అంతా వైరాగ్యంతో భార్య చనిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు పాపం, అలా విశ్వం అంతా తిరుగుతున్నాడు, పిచ్చోడైపోయాడు. పిచ్చోడైపోతే పరాశక్తి, అయ్యో శివుడు పిచ్చోడైపోతున్నాడు, ఈ సృష్టి అంతా కూడా మనం దాని కింద నలిగిపోయి పడిపోతున్నాం, సూర్యమండలాలు ఇవన్నీ కూడా తన్నుకుంటూ పోతున్నాడు పాపం. ఆయన ఎలా వెళ్తున్నాడో ఆయనకే తెలియదు, స్పృహ లేదు. అటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువుని చక్రం, సుదర్శన చక్రంతో ఒక్కొక్క పార్ట్ కట్ చేయమంటది. పరమేశ్వరి అయినటువంటి సతీదేవి ఆజ్ఞానుసారం ఈయన కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మొత్తం 51 చోట్ల పడుతుంది. 51 శక్తి పీఠాలని, 18 చోట్ల పడుతుంది, అష్టాదశ శక్తి పీఠాలని, ఈ విధంగా మనం చెప్పుకున్నాం. అప్పుడు ఇంకా భార్య లేదు కదా, శివుడు ఏం చేస్తున్నాడు, పిచ్చోళ్ళ తిరుగుతూ వైరాగ్యంలో ఉండిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు రాక్షసులు, అంతకుముందు దేవతలు రాక్షసులు యుద్ధంలో చేసి ఎప్పుడు కూడా ఆధిపత్యం కోసం పాతాళ లోకమేమో రాక్షసులకు ఇవ్వబడింది, అధోలోకాలు 7 లోకాలు, పైలోకాల్లో ఏమో దేవతలకు ఇచ్చారు, ఇంద్రలోకం, స్వర్గలోకం ఇవన్నీ. సో ఏనాడే ఎలాగైనా సరే ఆ స్వర్గాన్ని ఆధిపత్యం చేసుకోవాలని వాళ్ళిద్దరు కూడా దితి అదితి ఇద్దరికి కంబైన్డ్ ఇదనమాట. భర్త ఎవరంటే కశ్యప ప్రజాపతి. ఆ కశ్యపుడు కూడా పాము రూపంలో ఉంటాడు. ఆ కశ్యపుడు భార్య దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, అదితికి పుట్టినటువంటి వాళ్ళు దేవతలు, ఇద్దరు కూడా అన్నదమ్ములే, ఒకే తండ్రి. అందుకని ఆధిపత్యం కోసం, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నప్పుడు ఈ యొక్క తారకాసురుడు ఏం చేస్తాడు, ఓహో మళ్ళీ వీళ్ళు కలవలేరు శివుడును పార్వతి, ఎందుకంటే పార్వతి ఇంక లేదు, చచ్చిపోయింది సతీదేవి, పుట్టే సమస్య లేదు, శివుడు వైరాగ్యంలో ఉన్నాడు, శివుడు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోడు, కాబట్టి వీళ్ళిద్దరికీ పుట్టేటటువంటి కొడుకు చేత నాకు మరణం ఉంది అని ఒక వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుణ్ణి. అంటే వాడి ఉద్దేశం ఏంటి, శివుడు ఇంక మళ్ళీ శక్తి కలవరు, పార్వతి కలవదు, ఇంకెలాగో ఒంటరివాడు అయిపోయాడు అనుకుని లిమిటెడ్ మైండ్తో అలా ఆలోచన చేస్తే బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. అప్పుడు శివుడు, మరి వీడు రెచ్చిపోతున్నారు వీళ్ళంతా, శక్తి లేని శివుడు బలహీనుడైపోయాడు, శవంతో సమానం. ఇప్పుడు మనము ఎనర్జీ లోపల శక్తి లేదనుకో, శక్తి లేకపోతే మనము నీరసం పడిపోతాం కదా, అయ్యో బలం లేదంటాం, అదే లోపల ఉన్న ఎనర్జీయే శక్తి, పార్వతి. అది లేకపోయేసరికి అప్పుడు మళ్ళీ పార్వతీ జననం చేయించి దేవతలు హిమవత్ పర్వతానికి పుడతారు. పుట్టి పార్వతీదేవి శివుణ్ణి ప్రేమించి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం మన్మధుణ్ణి ప్రయోగించి ఆయనలో కోరికలు రప్పించడం కోసం, మోహం రప్పించడం కోసం, ఆ తర్వాత పార్వతిని జస్ట్ ఒక్కసారి చూస్తే చాలు సతీ అని గుర్తుపట్టేసి చేసుకుంటాడని వాళ్ళ ప్లాన్. ఈయన అసలు చూడకుండా తపస్సు చేసుకుంటున్నాడు. అది మన్మధుడిని బాణం వేయమంటే పుష్పాల మాల వేయగానే ఆయన చెరుకు విల్లుతో ఆయన ఇలా కాల్చేస్తాడు మన్మధుడిని. అప్పుడు మన్మధుడి భార్య వచ్చి కాళ్ళ మీద పడితే రతీదేవి, సరే అయితే మళ్ళీ బ్రతికిచ్చి నీకు మాత్రమే కనబడతాడు, ఇంకా ప్రపంచంలో ఎవరికి కనబడ్డాడు, ఇప్పటికీ ఉన్నాడు మన్మధుడు. అందుకనే కామం మనందరికి కామం లోపల ఉంటుంది, బయటకు కనబడదు. సో కోరిక అనే దానికి రూపం లేదు. సో పార్వతిని చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు కార్తికేయుడు. అయితే ఎలా పుట్టాడు, సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారకాసురుడు చేసేటటువంటి ఈ బీభత్సాలను చూసి కోపంతో, అవినీతితో చేస్తున్నాడు వీడు అధర్మంగా అని చెప్పి తన యొక్క 3వ కన్ను నుంచి
6 కిరణాలని 6 రేస్ అగ్ని కాంతుల్ని 6 కాంతుల్ని ఇలా ప్రసరింపజేస్తాడు. 6 అగ్ని జ్వాలల్ని. అవి వచ్చేసరికి 6 కలిపి ఏమైనయి అగ్నిదేవుడితో ఎవరి ద్వారా తీసుకెళ్ళాలా? మీడియం ఉండాలి కదా! ఇప్పుడు మనకి శరీరం మీడియం వాహనం. కారు ఉంది, దాంట్లో పెట్రోల్ ఉంటుంది కదా! ఆ పెట్రోల్ ఏ విధంగా అయితే కారు ముందుకు తీసుకెళ్తుందో, అలాగే మనలో ప్రాణం ఉంటేనే మనం కదులుతాం. లేకపోతే ఈ బాడీ పడిపోద్ది. అలా మీడియం అంటారు ఈ బాడీని. కార్‌ని మీడియం అంటాం. అలాగే ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆ ఆగ్రహ జ్వాలల్ని ఆరిటిల్ని అగ్నిదేవుడు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? గంగలో వదిలేస్తాడు భరించలేక. ఆ రెల్లుగడ్డి మీద వేసేస్తే ఆ రెల్లుగడ్డి ఏమవుతుంది? దట్ ఈస్ కాల్డ్ యాజ్ శరవణ పైగాయ్ అంటాం. శరవణ ఫారెస్ట్‌లో రెల్లుగడ్డి మీద వేసేస్తాడు. ఆ రెల్లుగడ్డి మీద 6 ముఖాలున్నటువంటి 6 బేబీస్ పుడతారు. బేబీస్ పుట్టి ఈ రెల్లుగడ్డి భరించలేకపోయింది భూమి. వెంటనే శివుడు అగ్నిని ఎవరు భరించగలుగుతారు? అప్పుడు గంగా నదిలోకి తోసేస్తారు ఆ పిల్లల్ని. తోసేస్తే 6 లోటస్ ఫ్లవర్స్ మీద అలా వెళుతూ లాస్ట్‌కి మళ్ళీ శరవణ ఫారెస్ట్ దగ్గరికొచ్చి రెల్లుగడ్డి మీద ఉంటే 6 తల్లులు షణ్మాత్రలు కృత్తికా మాతలంటాం వాళ్ళని. కృత్తికా నక్షత్రం అంటాం కదా! కృత్తికా మాతలొచ్చి 6 బేబీలకి 6 పాలిచ్చి పెంచుతా ఉంటారు. పార్వతీదేవి తెలుసుకొని నా కొడుకు ఎక్కడున్నాడని వస్తుంది. దెన్ పార్వతీదేవికి ఆశ్చర్యాన్ని కల్పించినటువంటి వాడు షణ్ముఖుడు. 6 బేబీలేంట్రా నాయన అనుకుంటే అప్పుడు పార్వతీదేవిని చూసి ఒక బేబీ కింద తయారై 6 ముఖాల కింద ఉంటుంది. 6 ముఖాలు షడాననుడు. షడ్ ఆనన అంటే ముఖము. షణ్ముఖము షట్ అంటే 6 ముఖాలు కలిగినటువంటి వాడు షణ్ముఖుడు. కార్తికేయుడు కార్తీక మాసంలో పుట్టినటువంటి వాడు కార్తికేయుడు. నెక్స్ట్ వైశాఖ మాసంలో పుట్టాడు. కృత్తికా మాతల చేత పూజించబడిన వాడు కాబట్టి కార్తికేయుడు అన్నారు. ఆ తర్వాత ఈ యొక్క కార్తికేయుడు ఏం చేశాడంటే మన గురుగారైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి కథనం ప్రకారం ఉదయం పుట్టడం, మధ్యాహ్నం తన తల్లి ట్రైనింగ్ ఇచ్చింది ఆయనకి. తన తల్లి యుద్ధంలో ట్రైనింగ్ ఇచ్చి అతను ఏం చేస్తాడంటే బయటకు వెళ్ళి ఆ రాక్షసుడు బయట తిరుగుతూ ఉంటే తారకాసురుడు ఇతరులు ఈ యొక్క కుమారస్వామిని కబ్జాలోకి తీసుకుంటాడు. కబ్జాలోకి తీసుకొని చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి మరి మాయ తెలియాలి కదా! అప్పుడు సాక్షాత్ పార్వతీదేవి యుద్ధరంగంలోకి వస్తుంది. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత భీకరమైనటువంటి యుద్ధంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆయన తారకాసురుడిని సంహరిస్తాడు. అంటే ఇక్కడ తారక ప్లస్ అసుర అంటే ఇక్కడ ఇది యాక్ట్ చేసేవాడు ఎవడు? తారక రామారావు. ఈయన కోసమే అది పూర్వజన్మలో లెక్కించబడింది జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్ర వేయాలని. ఇప్పుడు ఎవరు నిర్మాత ఎవరు? త్రివిక్రమ శ్రీనివాస్ గారు. నాగవంశి. ఆయన పేరులో కూడా నాగం ఉంది. వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా పూర్వజన్మ నుంచి వస్తున్నారు వీళ్ళు. ఎవరెవరు? నాగవంశి గారు, తర్వాత త్రివిక్రమ శ్రీనివాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్వజన్మలో. అందుకనే నాగవంశి ఏది తీసినా సరే చూడు అన్ని హిట్లే. నాగా పేరు ఉంది అందులో. అలాగే త్రివిక్రమ అంటే 3 రకాలైనటువంటి పరాక్రమాలు ఉన్నాయి త్రివిక్రమలో. ఆ పరాక్రమం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా 3 శక్తులు ఉన్నాయి. దేవసేన, శ్రీవల్లి, వల్లి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జ్ఞానశక్తి, జ్ఞానాన్ని ఇస్తాడు. తన తండ్రి అయినటువంటి శివుడికే జ్ఞానబోధ చేశాడు. అరే నీ నాలెడ్జ్ ఏంటి చెప్పరా అని డెమాన్స్ట్రేషన్ కొడుకులను అడుగుతారు కదా పిల్లలు యూనివర్సిటీ నుంచి చదువుకుని వచ్చిన తర్వాత స్కూల్ నుంచి. ఆయన చెప్పేటటువంటి జ్ఞానం చూసి శివుడు స్టన్ అయిపోతాడు. అందుకని శివుడికే గురువు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అది జ్ఞానశక్తి అంటారు. అందుకని వల్లి అంటే ఎవరో తెలుసా? వల్లి అంటే ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఓం ఐం బీజం, ఐం హ్రీం, తర్వాత శ్రీం బీజం అనేది క్రియాశక్తి. క్రియాశక్తి దేవసేన అంటే పవర్ ఆఫ్ యాక్షన్ అంటే క్రియాశక్తి. ఓకే. అండ్ ఈవిడెవరు? దేవసేన ఏమో పవర్ ఆఫ్ యాక్షన్ అయితే పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరు? ఈమె పవర్ ఆఫ్ నాలెడ్జ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇట్స్ అ పవర్ ఆఫ్ డిజైర్ అంటారు. అంటే కోరిక పుట్టడం. అది శ్రీవల్లి. ఈ 3 కలిపితేనే డైరెక్టర్ త్రివిక్రమ శ్రీనివాస్. అంటే 3 రకాలైనటువంటి విక్రమ పవర్లు ఉన్నాయి. 3 పవర్స్. వాట్ ఆర్ దే? డిజైర్,
సెకండ్ ఈజ్ యాక్షన్ అండ్ ద థర్డ్ ఈజ్ నాలెడ్జ్. ఈ 3 బ్లెండ్ చేసి ఏ విధంగా అయితే 6 ఫ్యాసెటెడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షడాననుడు సింగిల్ బేబీగా వచ్చాడో వాడే జూనియర్ ఎన్టీఆర్. 6 పాత్రల్ని వాళ్ళ తాత మనం సీనియర్ ఎన్టీ రామారావు గారు అభిమానుల మా గురువు గారు సీనియర్ ఎన్టీఆర్ మరి ఏ పాత్రల్ని కృష్ణ పాండవ్యంలో 5 పాత్రలు వేశాడు. దానవే రసోరకర్ణలో 3 పాత్రలు వేసి ఎరగదీసి పడేశాడు. మరి ఏ పాత్ర వేసినా సీనియర్ ఎన్టీఆర్ ఎరగదీశాడు. వాళ్ళ తాతను ఒక స్టెప్ దాటి 5 పాత్రలు 5 యాక్షన్లు వేసినటువంటి కృష్ణ పాండవ్యాన్ని కొట్టేసే విధంగా 6 ఫ్యాసెటెడ్ ఫేసెస్తో ఈ సుబ్రహ్మణ్యేశ్వర కార్తికేయ అనేటటువంటి సినిమా నిర్మాణం చేశారు. అంటే 6 ముఖాలతో షడ్ రసాలు అంటాం, నవరసాలు అంటాం కదా, అందులో 6 టాలెంట్స్తో 6 ఫేసెటెడ్తో షడాననుడుగా ఇప్పుడు మన జూనియర్ ఎన్టీ రామారావు గారు ఈ తెర మీద తన యొక్క విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఈ సినిమా మళ్ళీ టాలీవుడ్లో హాలీవుడ్లో కూడా కొన్ని కోట్ల రూపాయలను కొల్లుగొట్టుకొని తీసుకొచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఏమైంది, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ విధంగా పుట్టేశాడు, తారకాసురుడితో యుద్ధం చేశాడు, చంపి పడేశాడు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కథనం. ఇదంతా కూడా మన గురువు గారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఉదయం నుంచి సాయంత్రం లోపల అయిపోయింది అని చెప్పారు. అంటే ఇదంతా కూడా ఏ పనైనా సరే తత్ క్షణం తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. అంటే ఎవరికైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటే ఆ క్షణంలోనే స్మరించినంత మాత్రాన సద్య ఫలదాత, అంటే ఒక్క నిమిషంలో అప్పటికప్పుడే పని పూర్తయిపోతుందని అర్థం. అందుకని ఒక్క రోజులో అయిపోయింది ఎదుగుదల, మా చంపేయడం రాక్షసుడిని అని చెప్పడంలో ఉద్దేశం అది. ఎవరైతే భక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారో వాళ్ళకి ఆ రోజులోనే వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేసేస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే శివుడు చేయలేకపోయిన పని ఉంటుంది, అలాగే విష్ణువు చేయలేకపోయిన పని మిగిలిపోవచ్చు, శివుడు చేయలేకపోయిన పని, బ్రహ్మదేవుడు చేయలేకపోయిన పని, ఇవన్నీ మిగిలిపోవచ్చు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేయలేకపోయిన పని ప్రపంచంలో ఉండదు. ఎందువలన తెలుసా, ఆయన పార్వతీ పుత్రుడు. ఉదాహరణకి ఇప్పుడు ఒక స్త్రీని తన భర్త వచ్చి ఈ పని చేసి పెట్టాడని అడుగుతాడు. అడిగితే భర్తే కదా తర్వాత చేద్దాం అనుకుంటుంది. ఓకే, భర్త ఫ్రెండ్స్కి ఏదో చేయమంటే చేద్దామని చూస్తుంది, కానీ ఇట్స్ నాట్ దట్ కంపల్సరీ. అదే తన కొడుకు వచ్చి అడిగాడు అనుకోండి, కంపల్సరీ చేస్తుంది. అంటే పిల్లల మీద అంత వాత్సల్యం. ఈ సృష్టి అంతా కూడా పార్వతిది, శక్తిది. కాబట్టి ఆ శక్తిపుత్రుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మించింది లేదు. అందువలన అందరూ కావడి మోస్తారు, నాలుగు పైన గుచ్చుకొని తమిళనాడులో బ్రహ్మాండమైనటువంటి ఆరాధన చేస్తారు. ఇకపోతే మన జూనియర్ ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జయసుధ గారిని ఇంటర్వ్యూ అడిగారు. రామ్ చరణ్ గారు, ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు మెగా హీరోస్, ఎవరు వంశం వాళ్ళు మహేష్ బాబు. ఈ ముగ్గురులో ఎవరు ఒక ఆఫ్టర్ 10 years ఆఫ్టర్ 20 years సూపర్ స్టార్ నెంబర్ 1 పొజిషన్కి వస్తారు అని అడిగితే కళ్ళు మూసుకొని చెప్పింది జయసుధ గారు. ఆవిడ ఇంటర్వ్యూ ఉంది యూట్యూబ్లో చూసుకోండి, జూనియర్ ఎన్టీఆర్ అని. ఎందువల్లంటే ఎవరి స్టార్డమ్ వాళ్ళకు ఉంటుంది, బట్ ఎన్టీఆర్ ఇస్ హ్యావింగ్ హిజ్ ఓన్ చార్మ్, హిజ్ ఓన్ ఇంటిగ్రిటీ. ఏ హీరోయిన్ అని అడగండి, ఆయన డాన్స్లో ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేడు. అల్లు అర్జున్ గారు బాగేస్తారు, రామ్ చరణ్ గారు బాగేస్తారు, బట్ స్టిల్ దెన్ ఈ పెక్యులారిటీ అనేటటువంటిది, ఈ యూనిక్నెస్ అనేటటువంటిది జూనియర్ ఎన్టీఆర్లో కనబడుతుంది. బొద్దుగా ఉన్నటువంటి అతను తన శరీరం మీద శ్రద్ధ తీసుకుంటూ ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో, తర్వాత స్లోగా చేసుకుంటూ వచ్చి స్లిమ్గా తయారై 0 size కరీనా కపూర్తో పోటీపడి